ఇన్నాళ్ళు హీరోగా వెండితెరపై అలరించిన నాగార్జున ఇప్పుడు విభిన్న పాత్రలలో మెప్పిస్తున్నారు. ఊపిరి సినిమా తర్వాత మరోసారి ముఖ్యమైన పాత్రతో మెప్పించారు. నాగార్జున, హీరో ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేరా. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది ఈ చిత్ర యూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్ ను అభినందించారు. అలాగే తాను ఓటీటీకి ఓకే అని, ఎలాంటి రోల్ అయినా చేయడానికి నేను రెడీ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను ఇక్కడికి అతిథిగా రాలేదు, ఆత్మీయుడిలా వచ్చానన్న చిరు, కుబేరా సినిమా గురించి నాగార్జునను చాలాసార్లు అడిగి తెలుసుకున్నా అన్నారు. ఇది చాలా డిఫరెంట్ మూవీ, తాను కూడా ఇప్పటి వరకు చేయని విధంగా క్యారెక్టర్ చేస్తున్న నాగ్ తనతో చెప్పారన్నారు చిరు. అలాగే ఇందులో ధనుష్ లీడ్ రోల్లో అని నాగ్ చెప్పినప్పుడు నువ్వెలా చేశావు అని అడిగానన్నారు. దానికి నాగ్ ఎప్పుడూ హీరోగా చేసి విసుగొచ్చింది, అందుకే కొత్తగా ట్రై చేస్తున్నాను, ఇది వర్కౌట్ అయితే తనకు చాలా రోల్స్ రావడానికి గేట్స్ ఓపెన్ అయినట్లే అని నాగ్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ తాను కూడా హీరో పాత్రలే కాకుండా అవసరమైతే ఓటీటీలో సిరీస్లు చేసేందుకు రెడీ అంటూ చెప్పేశారు చిరు. అంతేకాదు, చేస్తానంటూ చెప్పా కదా అని పొద్దున్నే క్యారెక్టర్స్ పట్టుకొని వచ్చేయకండి అంటూ తన స్టైల్లో పంచు విసిరారు చిరు. నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్, నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబున అన్నా కదా గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, దానికి కూడా మనం సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సార్ వెల్ డన్ ఈ సినిమా.